వెల్కమ్ టు ఓహో టాకీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మరొక మంచి వార్తా కథనంతో ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మొన్న శనివారం రోజు జనవరి 1వ తారీఖున మాదాపూర్ పోలీసులు చాలా శ్రమించి చాలా పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పథకం ప్రకారం చాలా సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఒక వ్యక్తిని అయితే పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లోనైతే సంచలనంగా మారింది. అతని పేరు బత్తుల ప్రభాకర్, వయసు 30 సంవత్సరాలు. కేవలం ఈజీ మనీ కోసం, జల్సాల కోసం, అమ్మాయిల కోసం ఖరీదైన విల్లాల్లో, భవనాల్లో జీవించడానికి, లగ్జరీ లైఫ్ను లీడ్ చేయడానికి అతను దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఇలా దాదాపు 2013వ సంవత్సరం నుంచి మొదలు పెడితే 2024వ సంవత్సరం వరకు కూడా ఇతను చోరీలకు పాల్పడుతూ, జల్సాలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. మరి బత్తుల ప్రభాకర్ ఎవరు, మరి ఎందుకు ఈ దొంగతనాలు అలవాటు చేసుకున్నాడని మనం కొంత లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే గనక, ఇతడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని తల్లిదండ్రులు చిత్తూరు జిల్లాకు చెందినవారు. అయితే ఇతని తల్లిదండ్రులు చిత్తూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వలస వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను అతడు కోల్పోయాడు. అతడు దాదాపు 19 సంవత్సరాల వయసులో అతడు దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. అతడు 8 సంవత్సరాలు అంటే 8వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలోనే అతడు 3,000 రూపాయలు దొంగతనం చేశాడని మరి పోలీసులు వారి యొక్క దర్యాప్తులో అయితే వెల్లడించడం జరిగింది. అంటే ఏ తల్లిదండ్రులైనా అంటే పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. మరి తల్లిదండ్రులు కోల్పోయిన అతడు మరి దొంగగా మారి ఒక పెద్ద నేరస్తుడిగా ప్రస్తుతం మరి రిమాండ్లో ఉన్నాడు. అతను 19 ఏళ్ళ వయసు నుంచి మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా దాదాపు అతను 80 నేరాలకు పాల్పడినట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అనేక చోరీలకు పాల్పడి, నేరాలకు పాల్పడి అతడు తన జీవనాన్నైతే కొనసాగిస్తున్నాడు. ఇక ఇతడు ఎక్కడ నేరం చేసినా కూడా బయటపడకుండా చాలా తెలివిగా తప్పించుకునే విధంగా పథకాలను రచిస్తూ మరి ముందుకు వెళ్ళడం అయితే ఇక్కడ గమనార్హం. అయితే ఇతడు 2020లో మరి వైజాగ్లో మరి ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, 2020 నుంచి 2022 వరకు కూడా వైజాగ్ మరి అక్కడ కారాగారంలో ఇతన్ని ఉంచడం జరిగింది. బత్తుల ప్రభాకర్ కారాగారంలో జైల్లో ఉన్న సందర్భంలో అంటే తోటి ఖైదీతో ఇతనికి గొడవ రావడం, ఆ తోటి ఖైదీ కూడా బత్తుల ప్రభాకర్ను ఎప్పుడు అవమానించడం, తిట్టడం ఇవన్నీ చేసేవాడని కథనాలు వస్తున్నాయి. అయితే బత్తుల ప్రభాకర్ తోటి ఖైదీ పైన పగ పెంచుకొని ఇలాగైనా తప్పించుకొని అతన్ని చంపాలని అతడు ఒక ప్లాన్ కూడా రచించాడట. ఇది పోలీస్ కస్టడీలో ఉన్న అతడు పోలీసులకు వివరించాడని సమాచారం. మొత్తంగా అయితే ఈ నేరస్తుని మరి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో రెక్కి వేసి అతడేనని నిర్ధారించుకున్న తర్వాత
మరి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకునే క్రమంలో కూడా మరి పోలీసులని గుర్తించిన బత్తుల ప్రభాకర్ వారిపైన కాల్పులు జరపడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే పోలీసులు చాలా ధైర్య సాహసాలకు ఒడిగట్టి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అతన్ని అదిమి పట్టి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో మరి అతడు గన్ తీసి మరి కొన్ని రౌండ్లు కాల్పులు చేయడానికి ప్రయత్నించడం, ఒక తూట మరి వెంకటరెడ్డి అనే ఒక కానిస్టేబుల్ తొడలోకి వెళ్ళిపోయి ఇంజూర్ అవ్వడం కూడా జరిగింది. మొత్తానికైతే పోలీసులు చాలా కష్టపడి అతన్ని పట్టుకొని అతన్ని విచారించి రిమాండ్కి అయితే పంపడం జరిగింది. మొత్తం మీద మరి బత్తుల ప్రభాకర్ లక్ష్యాలైతే చాలా వింతగా ఉన్నాయి. అతను చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా నేరాలు చేసి లైఫ్లో సెటిల్ కావాలని చెప్పేసి అయితే బాగా వ్యూహాత్మకంగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. 3 కోట్లు సంపాదించి చోరీల ద్వారా 3 కోట్లతో 100 మందితో డేటింగ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశాడట ఈ నేరగాడు. అదేవిధంగా 333 కోట్లు సంపాదించి లైఫ్లో సెటిల్ అయిపోయి నేరాలకు గుడ్ బై చెప్పేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకున్నాడని ఇక్కడ దర్యాప్తులో కూడా పోలీసులకు వివరించాడు అతడు. ఇక పోలీసులకు తెలియకుండా కూడా ఇతను సోషల్ మీడియా తర్వాత క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు వాడకుండా ఉండడము, ఇతను చోరీ చేసిన సొమ్ము ఏదైతే ఉంటుందో అంటే బ్యాంకులలో డిపాజిట్ చేయకుండా మరి ఫ్రెండ్స్ బ్యాంకులలో డిపాజిట్ చేయడము, ఆ డబ్బులు ఫ్రెండ్స్ దగ్గర ఉంచడము, తనకు అవసరం వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్స్ ద్వారా వాడుకోవడము, తను సంపాదించిన డబ్బులతో లగ్జరీ కార్లు, అది సెకండ్ హ్యాండ్ కార్లు కొనడం, ఆ సెకండ్ హ్యాండ్ కార్లు కూడా మరి ఫ్రెండ్స్ పేరు మీద కొనడము. ఇతడు హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో 1,00,000 నుంచి 2 లక్షలు అద్దె చెల్లిస్తూ మరి అద్దెకుంటున్నాడట. ఇట్లా ఈయన నేర చరిత్ర చూస్తే అందరూ విస్తుపోయే అంశాలైతే వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర చాలా భయంకరంగా అయితే మరి ఉన్నదనే మనం చెప్పాలి. ఇతని టార్గెట్ మొదట్లో దొంగతనాలు ఇతడు ప్రారంభించినప్పుడు ఇళ్లలో దొంగతనాలు చేసేవాడు, అంటే ఆంధ్ర వైపు ఉన్నప్పుడు. ఆ తర్వాత అక్కడ పోలీసులు ఎప్పుడైతే అతన్ని అదుపులోకి తీసుకున్నాడో అతడు మరి విజయనగరం అంటే వైజాగ్లో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని మరి తెలివిగా మరి తెలంగాణ రాష్ట్రానికి అయితే హైదరాబాద్కు వచ్చేసి ఇక్కడ అంటే ప్రైవేట్ అంటే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలే లక్ష్యంగా మరి ఇతడు చోరీలకు పాల్పడడానికి కాలేజీలను ఎంచుకోవడం జరిగింది. మొయినాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలను ఇతను ఎంచుకొని అందులో పెద్ద పెద్ద ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక రాజకీయ నాయకుడి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇతడు చోరీ చేశాడనే వార్త అయితే మనం చూడడం జరిగింది. కాలేజీలోకి వెళ్ళి లెక్చరర్ అంటూ చెప్పుకుంటూ మాస్క్ ధరించి గ్లౌజెస్ ధరించి చాలా తెలివిగా మన కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చి మరి ఎక్కడ డబ్బు ఉంటాయి, ఎక్కడ లాకర్ ఉంటుంది అని పూర్తిగా రెక్కి వేసి మరి రాత్రిపూట మళ్ళీ వెళ్ళి ఇతడు అక్కడ ఎంత దొరికితే అంత డబ్బును కాజేసి చోరీ చేసి చాలా గుట్టు చప్పుడు కాకుండా బయటపడేవాడు. ఈ విధంగా ఆయనే 11 చోరీల్లో దాదాపు 2,50,00,000 రూపాయలు సంపాదించడం జరిగింది. ఇక ఆ డబ్బుతో ఇతడు జల్సాలకు అలవాటు పడ్డాడు, మాదక ద్రవ్యాలు గంజాయి లాంటివి తీసుకోవడము, మద్యానికి అలవాటు పడ్డాడు. ఆదివారం శనివారం వస్తే పబ్బుల్లో తిరగడం, అమ్మాయిలతో తిరగడం, ఫ్రెండ్స్తో తిరగడం, ఇట్లా కొంతమందితో సంబంధాలు పెట్టుకొని చాలా చాకచక్యంగా నేరాలు చేస్తూ తిరుగుతున్నాడు. ఎటకేలకైతే ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం సమాజంలో. ఈ నేరగాడి నేర చరిత్ర చూసినప్పుడు మనకు ఒక సినిమా కూడా గుర్తుకొస్తుంది, తెలుగు సినిమా క్రైమ్ ప్రేమ కథా చిత్రం అనే సినిమా ఉంటుంది. క్రైమ్ కథా చిత్రం అని చెప్పేసి అందులో హీరో మరి ఒక అమ్మాయిని ప్రేమించడం జరుగుతుంది. మరి అమ్మాయిని సంతోషపెట్టాలి కాబట్టి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం అతడు చైన్ స్నాచింగ్కు అలవాటు పడతాడు.
ఆ క్రమంలో కొన్ని నేరాలు కూడా చేయడం జరుగుతుంది. ఇట్లా అంటే యువత అంటే చెడుదారి పట్టడానికి అంటే ఈజీ మనీ కోసం అంటే చోరీలకు పాల్పడడం, నేరాలు చేయడం, తద్వారా వచ్చిన డబ్బుతో మరి జల్సాలు చేయడం, ఇట్లాంటివి లక్ష్యంగా ఎంచుకోవడం అనేది మరి సమాజం గ్రహించదు. మరి ఇట్లాంటి వారిని మరి చట్టాలు కానీ పోలీసు వ్యవస్థ కానీ మరి శిక్షించాలి. కఠినంగా చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.